Mr. Shankar, okay, good news. You have been promoted as CID officer, crime branch. Thank you, sir. All the best. Thank you, sir. ఆగు స్టాప్. ఏమిటి? లోకలా బయటూరా? లోకల్. లోకలా? మరి నో ఎంట్రీ అని తెలుసు కూడా నువ్వు ఇలా వచ్చేస్తే ఏమిటి అర్థం? ముఖ్యమైన అర్జెంట్ పనుందని అర్థం. ఓహో, ఫైన్ కట్టేసి అర్జెంట్ అయిన పని ఉంటే వెళ్ళి చూసుకో. నీ పేరేంటి? శారద. వయసు? 17. ఫాదర్ పేరు? నాగభూషణం. వృత్తి? డిఐజీ ఆఫ్ పోలీస్. డిఐజీ ఆఫ్ ఏంటి? డిఐజీ ఆఫ్ పోలీస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నీ పేరేమిటి? ఎన్నేళ్ల సర్వీస్? ఐఎమ్ సారీ మేడం. నీళ్లు లేని ఏజెన్సీ ఎక్కడుందో తెలుసుకొని నిన్ను అక్కడికి మార్చాలి. మేడం, విజిల్ కొట్టడం నా వృత్తి. ఆ విషయం గురించి మీకెందుకు కంగారు? మీరు ఏ ఎంట్రీలోనైనా వెళ్ళొచ్చు. బుద్ధి లేని మెతడం లేదు. మీరు వెళ్ళండి. ఏం చేస్తున్నావు అక్కడ? గాలి తీస్తున్నాను. ఇలా గాలి గిలి తీసేస్తే నాకు నచ్చదు. ఏజ్ 27. ఏమనుకుంటున్నావు నువ్వు? ఐఎమ్ అన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ ది క్రైమ్ బ్రాంచ్. నాకు గాలి కోపం వచ్చిందంటే నీ డిఐజీ ఫాదర్ తో చెప్పి నీళ్లు లేని ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయిస్తానంటారు, అంతేగా? సార్, ఈమె డిఐజీ కూతురని చెప్పి నన్నే దబాయించేస్తుంది సార్. చేయెత్తామంటే పళ్ళు రాలుతాయి. అవును సార్, ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నీకు వేరే పని లేదా? పోవా. నువ్వు ఎక్కడికి? సార్, ఇది ఫిమేల్ కేసు సార్, మనం టచ్ చేయకూడదు. నేను వెళ్ళి ఓ ఫిమేల్ పోలీసుని తీసుకొస్తాను. ఇది నువ్వు ఆడపిల్ల అనుకుంటున్నావా? సార్, ఈ కేసు వస్తా సార్. నిన్న మన దగ్గర కలిసి తీసుకున్న ఫోటో మీకు చూపించాలని ఆశతో నో ఎంట్రీ అని కూడా చూడకుండా వచ్చాను. కానీ అంతమంది ముందు గాలి చేసేసి నన్ను ఇన్సల్ట్ చేసి నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని ప్రూవ్ చేసుకున్నావు కదా. ఇక నుంచి నువ్వెవరవో నేనెవరో. గుడ్ బై. పాప పరిహారం కోసం వచ్చే అందరినీ రక్షకుని ప్రతినిధిగా నిలిచి రక్షించుట నా ధర్మం. బిడ్డ,
నువ్వు చేసిన పాపం ఏమిటి? చెప్పు బిడ్డ, నువ్వు చేసిన పాపం ఏమిటయ్యా? ఇంతవరకు నేనే పాపం చేయలేదు ఫాదర్. రేపు దానికి ఆరంభం. 3 హత్యలు. బిడ్డ, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా క్షమాపణ కోసం దేవాలయానికి వస్తారు. కానీ నువ్వు చెయ్యబోయే పాపానికి అనుమతి కోరి ఇక్కడికి వచ్చావి. పాపం చేసిన తర్వాత ఈ పవిత్రమైన స్థలంలో నేను అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు ఫాదర్. అందుకని పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆఖరిసారిగా ఆలయానికి వచ్చాను. ఇతర ప్రాణాలకి హాని తలపెట్టుట ఆ దేవుడు ఎన్నడూ క్షమించబోడు. నాకు తెలుసు ఫాదర్, కానీ మనుషులు చంపట్లేదు ఫాదర్. మృగాలను వేటాడిపోతున్నాను. మతం కంటే నాకు మనస్సాక్షి ముఖ్యం. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను ఫాదర్. ఇంకొకసారి మనం ఆలోగా తొందరపడి నీవే నిర్ణయానికి రావద్దు. 22 సంవత్సరాలుగా గుండెలో తగులుతున్న పడబాటుని దాన్ని ఇప్పుడు ఆపడానికి ప్రయత్నించకండి. హలో, ఎవరో మాట్లాడేది? సూర్యప్రకాశం ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడా? మీరెవరండి? అడిగిన దానికి సమాధానం చెప్పు. వారు 30 మందితో కలిసి విదేశాలు టూర్ చేయడానికి వెళ్ళారండి. మీకేం కావాలండి? వాడే కావాలి. వారెందుకండి? గవర్నమెంట్ లో ఏదైనా కావాలంటే చెప్పండి, నేనే చేసి పారేస్తాను.